రత్తమారే 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 మొత్తమారే రత్తమారే ఏమో కొట్రా అంటే तेरी गाल मरी है गाल मरी तेरी गाल मरी థర్డ్ బాల్ అన్నమాట. ఫ్లాష్ మ్యాన్ ఈరోజు వీడియో వచ్చేది ఏంటంటే క్రికెట్ ప్రాక్టీస్ సెషన్. ఇక్కడ కాదు, మళ్ళీ మన ఇంట్లో లాగా గ్రౌండ్ లా. ఇదేం భరత్ కోట్ లా. ఏడా ఏం కోటు? ఏడా భరత్ కోట్. సరే, ఇప్పుడైతే మనం భరత్ కోట్ పోయి ఆడ ఎంతమంది ఉంటారు, ఇట్లా పెద్దగా ఉంటాయి చిన్న ఉంటాయి గ్రౌండ్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు బండి మీద అయితే పోతున్నాం. మీరేమండి? నాది ప్యాషన్ ప్రో ప్లస్. మీరేమండి? ఇక అంత కొనలే కానీ ఏదో సైకిల్ కానీ ఇక నాది ఫ్యాషనే. బండ్ల మీద పోతున్నాం మా ఫ్రెండ్స్ నేను. ఇక ఆడ పోయినాక చూపెడతాం మీకు. టాస్ అవన్నీ మ్యాచ్ పెద్ద గ్రౌండ్ అది. మీకు చెప్పిన గ్రౌండ్ కోదాం భరత్ కోట్ని. గ్రౌండ్ పోయి అయితే చూపెడతాం. ఓకే బాయ్. ఇప్పుడైతే మన వాళ్ళు టీం మంచుకురు. నేను ప్రణవ్ అందుకు ఇగో వీడు రామ్ చరణ్ ఆడు, ధనుష్ ఆడు, సిద్ధు ఆడు ఒక దిక్కు, నేను ప్రణవ్ వాడు, నందు ఆడు ఒక దిక్కు. టేల్స్ ఏంది మీది? బ్యాటింగ్ అయితే వాళ్ళది బ్యాటింగ్ అంట. అరే ఇంకో నేను ఫస్ట్ బౌలింగ్ గేమ్ అయిపోయినాక వేసామంటున్నాం. సరే, ఇప్పుడైతే చూడది. ఫ్లాష్ మ్యాన్. సరే, ఇప్పుడైతే మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు చూద్దాం. మనోడు ఏం కొడతాడో ఏమో, ఏం కొడతాడో వీళ్ళు మధ్యలోనే నించుండు పిచ్చికి మధ్యలో. నా పేరు శ్రీశైలం. మధ్యలో వచ్చి ఆడతానండి వీడైతే బాక్స్ ఆడుతాడు ఆడుతున్నాడు. ఆడిప్పుడే వేసిండు టీమ్ ఫీల్డింగ్ సెట్. ఇదే గ్రౌండ్ మొదలుకుంటాను. సరే, ఇప్పుడు చూద్దాం. రాయల్స్ అంట. రాయల్స్ ఒక్క నిమిషం. జాలి 4-6 అదే. ఇటు సింగిల్ ఇక ఇది సింగిల్. బ్యాక్ లేదు ఇటు ఇటు రెండు సింగిల్ రా. స్ట్రైట్ 6-4. రాయల్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం చూద్దాం వీళ్ళు ఏం కొడతారో ఏం చేస్తారా. సరే దారా కదా, నువ్వు బౌలింగ్ వేసా అన్నావు కదరా. 6 ఓవర్స్ ఆడుతున్నాం. గేమ్ చూద్దాం వీళ్ళు ఏం కొడతారు ఏం ఆడతారు. మనోడు అయితే బ్యాటింగ్, టాస్ గెలిచి బ్యాటింగ్, మనం అయితే బౌలింగ్ వేస్తున్నాం. వాడైతే బాల్ వేస్తున్నాం. చూద్దాం ఇప్పుడైతే 6 ఓవర్స్ అంట. ఏడుస్తున్నాడు 6 ఓవర్స్ అంట. సరే, ఇప్పుడు అక్కడ పెట్టి చూద్దాం ఇప్పుడు ఏం చేస్తారు. ఇప్పుడు మనోడు అయితే ఫస్ట్ బాల్ వేస్తున్నాడు అనమాట. వైడ్. సెకండ్ బాల్ స్టార్ట్ అవుతుంది. అరే ఇప్పుడైతే మంచిగా తీసుకొని రికవర్ అయ్యి వేసి డాన్స్ చేస్తుంటే ఏదో చూద్దాం. నెక్స్ట్ బాల్ రన్అట్ అవుతుంది. ఇప్పుడైతే థర్డ్ బాల్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే వీడు రన్ లేకపోయినా వెనకాల రన్ లేకపోయినా ఉరుకుతుండు. ఏందో అయింది, ఓవర్ తొందర కెమెరా ఉందని తొందర ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దాకా రన్అట్ చేయలేకపోయారు. అవన్నీ కాదు. ఇప్పుడైతే ఇదైతే మన 4th బాల్ అన్నమాట. ఇప్పుడు వైడ్
ఇదైతే ఫోర్త్ బాల్ అన్నమాట. ఇందాక వైడ్ పోయినుండే, మళ్ళీ వైడ్. ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. ఇక్కడ నుంచి కావాలండి. ఇది బౌలింగ్ అంటే ఫీల్డింగ్ అన్ని చేస్తాం కానీ బయట ఎక్కేస్తుంది. ఇంకా లాటు ఉన్నాయి. స్టైల్ చేంజ్ అయింది మన. సరే బౌలర్ రెడీ. తాడో బాల్. మిస్ చేసిండు, మిస్ అయింది. కరెక్ట్ బాల్, జస్ట్ మిస్. వైడ్ కాదు, బాల్ లాటు బాల్స్ ఉన్నాయి. చూద్దాం ఏం చేస్తారు. అరే రెండు మస్తు 4 ఫీట్ కొట్టలే. ఇప్పుడు ఏమైతుంది, దమ్ కొడతాడా కొట్టడా? అయిపోయింది, వదిలేయ్. టూ రన్స్ తీసేసాం. లాబాల్ ఇంకా లాభాలు ఉంది. సరే వేసేసి. అరే ఒక్కటి గట్టిగా 4 రోడ్. ఓవర్ అప్ చూద్దాం మన వాళ్ళు ఏం చేస్తారు. ఫీల్డింగ్ మిస్ అయింది. నేనే వీడంట మనోడు మిస్టర్ స్టాక్ అంట, వాడు బూమ్రా అంట. మన బూమ్రా అయితే తెలుసు. ముగ్గురే వీడే మన కెమెరామెన్. అక్కడ బాల్ పోయింది, బాల్ తోలాడుతారు. స్కూల్ షాట్లు ఇడ అన్ని ట్రై చేస్తుండు. ఇప్పుడైతే మనకు సెకండ్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. చూద్దాం వాడు బౌలర్ ఇప్పుడు ఎట్లా చేస్తాడు చూద్దాం. స్టార్ట్ అయింది సెకండ్ ఓవర్. నో బాల్ అంట. అంటే ఫస్ట్ టైం కదా, ట్రయల్స్ అట్లనే ఉంటాయి అందరికి. చూద్దాం. ఇదే బాల్ వేస్తున్నావు. ఇక్కడైతే మేమే కాదు, చాలా మంది ఆడుతారు. అందుకే జరా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. ఇప్పటి నుంచి మేము గ్రౌండ్ కి వచ్చినప్పుడు ఈ టైంగా మేము ఇట్లనే వీడియోలు తీసుకుంటుంటాం. అవును. అరే ఇప్పుడైతే వేస్తుండు బాల్ మళ్ళీ నించుందా. సెకండ్ ఓవర్ సెకండ్ బాల్ స్టార్ట్. అక్కడ పోయిందనమాట బాల్. ఆడు కొట్టేదేమి ఇటు కొడుతుండే, రన్లే లేవు. చూద్దాం. చూడండి మన ప్రణవ్ అన్న ఎట్లా కొడుతురు వాళ్ళు. బాల్ అయితే ఆడబోతున్నాయి. మన పిచ్ ఎట్లుందో మీరు కామెంట్ ఇవ్వరు. పోతున్నా ఇట్లా పెట్టు ఆఫ్ చేయ. అయితే థర్డ్ బాల్ అన్నమాట. క్యాచ్ మిస్. చూసిరా గాయ్స్ ఎట్లా కొడతాం. వాళ్ళు గల్లీ క్రికెట్ పోరోలాలు వాళ్ళు క్యాచ్ పెట్టాలి ఏం పట్టదు. మనకైతే మంచి ఆపర్చునిటీ వచ్చింది. అని టాపేజ్ అయిపోయింది. ఇంత దూరం బాల్ మాత్రం ఇంత దూరం అమ్మా ఆ నుంచి ఉరుకొచ్చాడు మళ్ళీ క్యాచ్ మిస్ కాగా. చూద్దాం మళ్ళీ ఇప్పిస్తాడేమో క్యాచ్. ఇప్పిస్తాడు ఏం లేదు, డైరెక్ట్ సిక్స్లే. ఎన్ని బాల్స్ ఉన్నాయి ఇంకా? ఫోర్త్ అనుకుంటా. ఫోర్త్ బాల్ వైడ్.
ఇప్పుడైతే వైడ్ అయింది మన నందు స్టార్ ఏం చేశాడో ఏమో ఇవాళ క్యాచ్ వచ్చింది కానీ నేను అంత ఊరంకి వెళ్ళి ఉరికొచ్చే లోపు మిస్ అయిపోయింది. మిస్ కాలే ఇక్కడ తాకింది అది. ఇగో కొంచెం దెబ్బలు నాకు. మోర్ 2 balls. సరే ఇంకో 2 balls ఉన్నాయి. 2 balls. ఇప్పుడైతే ఆడు మంచి వేసిండు, మిస్ చేసిండు. ఇప్పుడైతే అక్కడికి ఇంకో 2 balls ఉన్నాయి. ఓవర్ అప్ అయితే అయిపోయింది అనమాట. ఓవర్ అప్ అంటే చెప్తుంటే మళ్ళీ 2 balls అంటుండు. ఇంకేం ఏం అర్థం కాదు. కావాల్సుకొని కామెంటరీ ఎయిరా ఫోన్ లా యూట్యూబ్ కోసం చూసుకుంటుండు బ్యాటింగ్ ఒకటి. క్రికెట్ అంటే ఏందో తెలియదు. అది అక్కడ పెట్టా ఏంటంటే నేను మస్తు కొడతా అందుకని ఇద్దరు బాల్ తక్కువ చేస్తాను. ఏం చేయాలి కుళ్ళు కొడుకులకి కుళ్ళు బ్రెట్లీ ఎయిరా. ఇప్పుడు మనడైతే బాల్ వేస్తుంది అనమాట. మనడైతే కొట్టిన బాల్ అక్కడైతే పోయింది అనమాట. ఇప్పుడైతే ఓవరాప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఊతున్నా స్ట్రైక్. ఓవరాప్ గైస్. బూమ్రా బౌలింగ్ ఉంటుంది మనది. చూద్దాం ఎట్లా వేస్తుంది. ఎక్కడ వేస్తుండే అర్థమైతే లేదు. బౌలింగ్ వేస్తుంది. ఎప్పుడైతే మనోడు బౌలింగ్ వేస్తున్నా అనమాట. వైడ్ ఎట్లేసింది తెలుసా? సీదా అంటే సునీల్ నారాయణ తీరేసింది. ఫస్ట్ బాల్ అయితే వైడ్ షాట్ స్టార్ట్ అయింది. గట్టిగా నేను చెప్తాను నేను మీరు మొత్తం వాయిస్ కట్ చేసి మొత్తం పెట్టు అట్లనే. ఇప్పుడైతే వేస్తున్నా అనమాట బాల్. ఏం చెప్పాలి మేడం ఎత్తలేదు. ఎందుకంటే 2 weeks గ్యాప్ వచ్చింది మధ్య ఆడక. అందుకే ఆడ ఇట్లా ఇట్లా అంటున్నాను అన్నమాట. నమ్మకూరు ఇప్పుడు వేసా ఉడుది. ఆడైతే బ్యాటింగ్ కే చూస్తుందంత. ఆడేమో బ్యాటింగ్ కి చూస్తుందంత. సింగిల్ ఏం 4 రాదు. సింగిల్ ఆడదే సింగిల్. వీడు మొత్తం చాటని 4 కొడుతూనే 6 4 కొట్టినా తెలిసి 4 కొట్టినా 4 కాదు 1 సింగిల్ అని ఇంకా రూల్స్ వెళ్ళదు కూడా పాపం 4. ఇప్పుడైతే ఫస్ట్ బాల్ అయిపోయింది అనమాట. సెకండ్ బాల్ వేస్తుంది. మనమైతే చాలా రోజులు కాబట్టి ఒక్క బాల్ వేసినా ఒక్క బాల్ కొట్టిండు. ఇప్పటి నుంచి అయితే సైడ్ చేంజ్ అవుతున్నా. చూద్దాం. బాయ్. 2 weeks అయినాయి అందుకే ఇట్లా బౌలింగ్ వేస్తున్నాం. అటు ఇప్పుడైతే మనం సైడ్ చేంజ్. ఇప్పుడైతే వేస్తున్న సెకండ్ బాల్. వీడికి వచ్చేస్తున్నావు. ఇదైతే బాలే. నేను ఏం చెప్పాక నువ్వు ఓన్లీ బౌలింగ్ వేసుకుంటున్నా చెప్తున్నా. చెప్పు. ఇప్పుడైతే మన క్రికెట్ పడిపోయినా ఆడేదో ఒక టీలో 1 చేసి ఉంటాడు.
ఏ బాల్ లా 4 బాల్స్ అరే నువ్వు తీసుకున్నా ఇక్కడ చూడు బాల్ లా 3 బాల్స్ ఉన్నాయి ఎట్లా కొడతాడో తెలియదు ఇప్పుడైతే మంచిగా వేసిండు ఆడు కొట్టడానికి వస్తుంది నా భూమిలో బాల్ 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 ని వైడ్ అంటాడు మనోడు అది క్రికెట్ అంటే క్రికెట్ మ్యాచ్ కి వస్తాడు ఒక్కడే కొట్టిండు చూద్దాం ఇంకో అంతోడు కొట్లాడో పెట్టుకోవాల్సి నేను రావనంటే వాళ్ళు ఆడుకో అంటాడు ఓవో కరెక్ట్ మ్యాచ్ తెలియదు నేను లెక్క పెడతలే ఇప్పుడైతే లాట్ బాల్స్ ఉన్నాయన్నమాట అయ్యా క్యాచ్ డ్రాప్ ఆన్ చేసి పెట్టు ఇప్పుడైతే మన లావన్ బాల్ ఉంది చూద్దాం ఆన్ చేసి పెట్టు కెమెరామ్యాన్ బ్యాట్ చేంజ్ అంటే చూద్దాం లావన్ ఉంది యార్కర్ ఇంకా ట్రై చేస్తాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇక ఇప్పుడైతే ఓవర్ ద వికెట్ వేస్తున్నా ఎవరిది సైడ్ చేంజ్ ఆగలేదు ఇప్పుడైతే థర్డ్ ఓవర్ వేస్తున్నాం ఫస్ట్ బాల్ ఇప్పుడు ఎట్లా ఆడుతారో చూసాం ఇప్పుడైతే వైడ్ బాల్ వేసిండు ఇప్పుడు ఏమనాలేమో ఫస్ట్ బాల్ స్టార్ట్ ఫస్ట్ బాల్ ఏమో వైడ్ ఇప్పుడైతే మనం రన్అట్ అవుట్ సైకిల్ వీడియో 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 కూర్చొని అవుట్ పాపం ఉరికిండు నేను ఒకటే చేస్తాడు బాల్ పట్టి వేసిన పాపం వీడు స్పిన్ వేసినందుకు జర నాదికి వచ్చింది బ్యాటింగ్ అంత కాదు బౌలింగ్ సరే చూద్దాం నాకు వచ్చినప్పుడు అదే చెప్పింది బ్యాటింగ్ బౌలింగ్ రాదు బ్యాటింగ్ అన్నాడు ఇప్పుడు చూద్దాం ఏం చెప్తాడు సరే ఇప్పుడు అయితే ముగ్గురు గల్లీ క్రికెట్ వీళ్ళందరూ వీడైతే మన 20 ఆడుతుండు ఆఫ్ చేయదు రైట్ ఏరా సింగిల్ వచ్చేసింది చాలా బాగా తీస్తున్నారు ఒక వికెట్ అయితే పడ్డది నందు కామెంటరీతోనే చెప్తున్నాను నేను నందనవనం నందు గ్రౌండ్ బాయ్ అంటారు నన్ను ఉప్పుగూడలో ఉంటా నేను మంచిగా కామెంటరీ ఇలా ఇస్తున్నారు ఈయన మొన్ననే రీసెంట్ గా ఎర్రగడ్డ హాస్పిటల్ కింద వచ్చి చేయబడింది అందుకని షార్ట్లు వేసుకుంటాడు ఇలా ఏంటి మమ్మీ ఎవడు కానీ గాయస్ క్రికెట్ వస్తారు అది ఫీల్డర్స్ అయితే సెట్ లేదు ఫీల్డర్స్ దగ్గర ఉంటారా అప్పటి నుంచి నేను తిడుతున్నా అందుకు ఇప్పుడు ఆ ఫోన్ పట్టుకొని తిడుతురంటే ఎంపైరింగ్ అట్లా వేయాలి మన ఏదో నువ్వు పోరాడా ఇప్పుడు అవుట్ అయ్యి చాలా భారీగా ఏడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంటికి 15 రన్స్ ఇచ్చాను అదే హార్దిక్ పాండ్యా బాల్ క్యాచ్ అవుట్ క్యాచ్ డ్రాప్ పోతుండే అది 4 పోతుండే అని రామ్ చరణ్ అంటుండు రామ్ చరణ్ స్కోర్ 21 వీళ్ళు ఏమంటారు అంటే అన్న ఆపిండు చేతోటి కాబట్టి 4 మేమేమో 4 అంటున్నాం ఇది అయితే రీబాల్ డిఆర్ఎస్ అట్లా వస్తుంది రీబాల్ వస్తారు ఒప్పుకోరు అందరు రీబాల్ కి చూద్దాం రైట్ ఏ ప్రణవ్ హార్దిక్ పాండ్యా యో కొట్టాడు పోయింది అది 4 అంట చెప్పేస్తుండు ఈజీగా బాల్ పోతుంది 4 అంట
4 అని చెప్తాది. ఎడ్డ ఈ గైస్ ఎడ్డలు ఎడికని పట్టుకొస్తే ఎర్రగడ్డలకని పుడతారు ఇదంతా. సుల్లిఫారు ఈడ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని వస్తున్నాడు. ఆడు పెద్ద ఎట్లా తెలుసా పిచ్చోడు, ఆడు మొత్తం పిచ్చోడు. నో ఫోర్ ఎందుకు? అరే 4 రాది, అరే 4 రాది. 420. షార్ట్ సింగిల్ సింగిల్ సింగిల్. రియల్స్ కదా, ఉత్తి ఏషియన్ అంట, ట్రయల్స్ అంట. కావాల్సుకొని ఉత్తి కాదు, మేము మంచిగా ఆడతామని కుళ్ళుతో అట్లా వేసి రీల్ అయితే నాకు అర్థమైపోయింది మొత్తం. ఉత్తి ఊకుని వేస్తారు బాల్స్. మేము అవి 6-4 కొడితేనేమో కాదంటారు. ఇట్లా తొందరలోకి ఏమనాలి, నువ్వు వెయ్యి మీరు అర్థిపాండి అని మొత్తం. కొట్టిండు షార్ట్ గ్రౌండెడ్. ఉరుకురా అబే. 2D అంట, 2 runs. క్రికెట్ రాదు గైస్, వచ్చి గ్రౌండ్ లో ఆడతారు. ఏం చెప్పాలి మీరే చెప్పారు. మా ఆపోజిట్ టీం అయితే గల్లీలు మొత్తం గల్లీ క్రికెట్స్. మేమైతే మంచిగా స్టేడియం లో ఆడతాము. ఒక్కసారి చూడు కాదు గైస్, ఇన్ని చూడరు గైస్. జర్రా ఇడు షూ చేసుకొని వచ్చిండు పెద్ద క్రికెట్ వస్తుందని. వచ్చి వస్తుండే క్రికెట్ వస్తలే, ఏం వస్తలేదు. స్టేడియం ఇప్పుడైతే ఓవరాపు ఓవరాప్ అయింది. కావాలని పెంచుకుంటున్నా ఇడు. అరే లాభాలుంది, చెక్ చేద్దాం ఎన్ని బాల్ వేసినా ఉంటది కదా. ఓవరాప్ ఇప్పుడైతే చెక్ చేద్దామంటే మళ్ళీ ఫోన్ ఉండదు మనకు, కాబట్టి ఇప్పుడు అంట లాబ్ బాల్ అంట. ఇగో ఈడే ఇస్తున్నాడు, లాబ్ బాల్ ఉంది. ఇప్పుడే లేట్ తెచ్చుకుంటే ఒకసారి మ్యాచ్ లో కావు, మెల్ల తీస్తారు కొడుకులు. అసలు వస్తే రాబో ఏంది ఎందుకు లెక్క పెడతారా? ఎంత స్కోర్ ఎంతరా? 20 అంట స్కోర్. ఏరా వైడ్ నువ్వు కాలకాడ ఏమేస్తున్నావు? స్టార్ట్. లాబాల్ ఇది, లాబాల్ కి సింగిల్. ఓవర్ అప్ బాయ్స్. ఇప్పుడైతే ఓవర్ అప్. ఏ ఓవర్ ఇది? నాకు తెలిసి ఇది 6th ఓవర్. ఇది ఏ ఓవర్? ఇది అయితే 4th లాస్ట్ ఓవర్. ఇదైతే లాస్ట్ ఓవర్ బాయ్స్. మ్యాచ్ లో కొట్టిరంట, ఏమేమి మాట్లాడుకుంటారు. ఎన్ని రన్స్ మొత్తం? 24. కింద మన కాలైతే ఉడుదు ఎట్లయినాయో. నేను ఆడ సిమెంట్ పోయినా బాల్ పడ్డేమో అని, కానీ అప్పటికి కొడుకు వచ్చి బాల్స్ ఉంటాయేమో అని ఏరుకున్నాడా. ఇంక వీడియో తీయడానికి వస్తా. లాస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ వేస్తుండు నందు. కెరియర్ లో 1000 వికెట్ తీసిండు. మన తమ్ముడు అయితే కొట్టేసిండు. ఎట్లా సింగిల్ తీసారా మీరంతా? సింగిల్ తీసేసారు. ఏయ్ బౌలర్ బాలే. స్కోర్ 24 అంట. ఎంత అన్నాడు? ఇంకా 4 balls ఉన్నాయి. స్కోర్ ఎంతరా? 24 అన్నారు అంతే. 25. ఇప్పుడు ఒక సింగిల్ తీసిండు ఒకటి. స్కోర్ 25. ఇప్పుడైతే 4 balls. ఏరా మెల్ల జోకర్లకి వేసాడు బాల్. షార్ట్ లేపిండు బాయ్. షార్ట్ లేపేసిండు. ఏం లేదు, సింగిల్ అన్నారు. సింగిలే, రంగు లేదు, గిల్లు లేదు, ఓన్లీ సింగిల్ అన్నారు. సింగిల్ అంట. స్కోర్ 26. వైడ్. 3 balls. ఈ టీం వాళ్ళకి ఏం బౌలింగ్ వస్తుందేమో తెలియదు. ఇప్పటికీ ఒక
10 వైడ్లు వేసేసారు. ఏం వైడ్లు ఏం వేస్తాడో ఏమో అర్థమే కాదు నాకు. 3 balls. ఇప్పుడు 3rd ball వేస్తున్నాం. నందు మిస్ అయిపోయింది. గుడ్ బాల్ 2 balls ఉన్నాయి. యార్కర్ వేసినాడు. స్పిన్ అని యార్కర్ వేసిండు. అట్లుంటది మైండ్ సెట్. స్కోర్ 26. 2 balls ఉన్నాయి. ఏరా సేమ్ జోకర్ చెప్పిన జోకర్ లెక్కనే వేస్తాడు కానీ వైడ్ వేస్తాడు. వీడు కుల్దీప్ యాదవ్ అని చెప్పి వైడ్ వేసి సైడ్ సైడ్ అంటారు. చెప్పిన గైస్ ఈ టీమ్ వాళ్ళకి అసలు బౌలింగ్ రాదు. ఇప్పుడైతే చూద్దాం ఏం చేస్తాడు. వేస్ట్ బౌలింగ్. ఏమో సైడ్ చేంజ్ అంట. చూద్దాం ఎట్లా వేస్తాడు. వేసేద్దా నువ్వు జరు ధనుష్. మళ్ళీ వైడ్ వేసిండు గైస్. మళ్ళీ వైడ్ వేసిండు. ఏం చేద్దాం అర్థమైతేలే. ఈరోజు వైడ్లతోనే మొత్తం అనుకుంటా జీవితం. లాత్రి బాల్సా? ఎన్ని బాల్సా? సరే ఎన్ని బాల్స్ లా? ఏం వైడ్లు వేస్తారు చెప్పినా కాసిలు. ఈ వేస్ట్ అవుతారు. వైడ్ అన్ని వైడ్లు వేసారు. ఇప్పటిదాకా ఒక 20 అనే వేసేసి మొత్తం వైడ్ బాల్స్. ఇంకా 3 balls ఉన్నాయి. అరే లోరా కట్టప్ప. ఇక చూడు తమ్ముడు. బాల్ వేసేస్తుండు. స్పీడ్ వస్తుంది. ఆహా ఇన్సైడ్ జాయిన్ గైస్. తాగింది అని ఇన్సైడ్ జాయిన్. కుల్దీప్ యాదవ్ అని ఫాస్ట్ బాల్ వేసి యార్కర్ వేసేస్తుండు. యార్కర్ వేసిండు బాయ్. ఎట్లా వేసిండు కానీ ఎంత ఫాస్ట్ వెళ్ళిపోయినట్టు ఆడు నమ్మలేకపోయిండు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. మీరు ఎప్పుడైనా గల్లీ ప్లేయర్ లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చూసినా లేదు. కొడితే క్యాచ్లో వస్తాయి అన్ని. కొట్టుడేమో కానీ చూద్దాం ఇప్పుడు ఏమేస్తారా. జల్లే కుల్దీప్ యాదవ్ అను బాల్ వేసిండు. ఆహా కొట్టిండు షాట్. సింగిల్ కాదు. లా బాల్ ఉంది. ఇంకా లాస్ట్ ఓవర్ లా బాల్. బాల్ వాటే బాల్. సింగిల్ తీసారా రన్అట్ అవుతుందా? కాలే సక్సెస్ఫుల్ గా అయితే తీసేసారు. నో రన్ ఎందుకు అంటారు? స్కోర్ అయితే 27. బౌలింగ్ ఫస్ట్ ఓవర్ నేనైతే అది చెప్పాను. అరే నేను మంచి రాదురా బౌలింగ్ లో. మీరు సరిగా ఆడరు చెప్పేది. మంచి స్పీడ్. ఒకటి అటు కొడుతుంది, ఒకటి ఒక్కని కొట్టడానికి అసలు ఈడు ఎంతుండు కానీ ఆడతాడు మంచిగానే. స్కూల్ టోర్నమెంట్ తీసుకోవచ్చు. ఎట్లా కూడా నేను సైడ్ ఇట్లా కూర్చొని ఉంటుంది. ఎట్లా మంచి అవుట్పుట్ కెమెరాలో ఏంటి మమ్మీ ఎవడీడు తీసినందుకు వీడియో ఇతనే. వైడ్ ఇదైతే మనోడు వైడ్ వేసిండు. ఏమో బౌలింగ్ తోపులు పీకేసా జీకేసా అన్నాడు. ఏమో వేసిండు ఇప్పుడు. చాలా దూరంకి వెళ్ళొచ్చిండు. వీడు ఆగమంటారు. ఏంది నాకు అర్థమైతే లేదు. ఛార్జింగ్ తక్కువ ఉంది అంటే ఆపుతురు. మొత్తం ఏదో చేస్తారు వీళ్ళు. ఎవరో అన్నో అర్థమైతే లేదు. గైస్ ఇడు పెద్ద ఎత్తులు కొడతాడు. గైస్ ఇగో ఎత్తులు కొడతాడు. గైస్ ఇడు అయితే ఆడు కొడతానే లేడు. ఏం కొడతా అంటుండో ఆడ దిగిండు. ఓపెనర్ దిగుతా అని వేస్తుండు. ఆడైతే ఇంకో ఇప్పుడైతే వైడ్ వేసింది మనోడు. ఎన్ని రన్లు
2 runs అంటే వైడ్ కి లేవరా వైడ్ కి రన్స్ లేవు గైస్ ఇడు ఆంబోతు గైస్ ఆంబోతు తెలుసు కదా అదే ఇడు పెద్ద ఎత్తులు కొడతాడు ఇక ఏతులోడు ఇడు Então vem com a xereca, então vem com a xereca, então vem com a xereca, então vem com a బాడీలో ఇప్పిస్తానా మన ఒకటైతే వికెట్ తీసేసాం నెక్స్ట్ వికెట్ తీసేసాం హాయ్ ఫోర్ రా ఫోర్ 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 మరో 4 తో భారీ 4లు కొడుతున్నాడు శివతేజ అయితే చాలా భారీగా కొడుతున్నాడు శివతేజ ఏరా లా బాల్ భారీ 4 మళ్ళా 4 ఇప్పుడైతే అయిపోయింది మ్యాచ్ మాది ఆలది డ్రా పిచ్చి పట్టేసి వచ్చి ఇగో ఈ కొడుకులు అట్లా అంటారు కానీ కాదు నేను ఎట్లా కొట్టిన బాయ్స్ మీరు చూసారు కదా కొట్టుడే కొడుతూనే ఉన్నా డ్రా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సారి మంచిగా ఆడతాం చూద్దాం బండి మీద వస్తున్నా చూద్దాం ఇప్పుడైతే మన మ్యాచ్ అయిపోయింది మా టీమే గెలిచింది సిద్ధు వాళ్ళ టీం జరా కొట్టిండు సిద్ధువాడు ఒక్కడే కొట్టిండు వాళ్ళు ఒకటి కొట్టలేడు డ్రా అనుకున్నాం కానీ ఇక నేను కొట్టిన ప్రకారం చూసుకుంటే విన్ను చూడది వైట్ వేసి అట్లా గైస్ ఇలా టీమ్ లో ఒకడు ఉండు గైస్ ఆడు దేనికి వానికి రాడు గైస్ ఇక్కడ అన్ని చూపిస్తున్నాడు ఒకడు దుబ్బు వైట్ కలర్ టీ షర్ట్ అని పేరు రామ్ చరణ్ అదే తోపులు ఎక్కువ తెంగుతుండు అట్లాగే పోతుండు వాటర్ ప్యాకెట్ ఇప్పారంట దానికి బయట నించున్నాడు ఇప్పుడైతే బండి మీద చూస్తున్నాం ఇదైతే మన వీడియో ఐ హోప్ మీ అందరికి నచ్చుంటది మీకు నచ్చుంటే లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ మీకు ఎట్లా ఉందో చెప్పురి చూద్దాం ఇగో మన బండి చూస్తుంది సరే ఓకే సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ బాయ్